రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. మేము అధికారంలో ఉండగా ఎక్కడ పనులు ఆపలేదని బొత్స చెప్పుకొచ్చారు. ఇక పొలిటికల్ మైలేజ్ కోసం హరీష్ రావు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అలా మాట్లాడుతున్నారు అని అన్నారు. ఇక వైసీపీ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందంటూ నిమ్మల మండిపడ్డారు. ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ మంత్రివర్గ సభ్యులు చెప్పవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రధానికి ఈ జాతీయ ప్రభుత్వం ఉంది. దాన్ని విస్మరించి వాళ్ళ మీద రాజగోపాల్ చెప్తారండి అధ్యక్ష. అధ్యక్ష అంటే మీ ఉద్దేశం మీ ద్వంద్వ వైఖరి ఈ రాజ్యం కూర్చి మీరు రావడం మీకు ఇష్టం లేదు. మీరు మాట్లాడలేదు మీ ఉద్దేశం. ఆ ముఖ్యమంత్రి వచ్చి డెలిబరేట్ గా చెప్తే కాదు ఇది వాస్తవం కాదు ఇది కాదని చెప్పి చెప్పడానికి ఏం చెప్పినప్పుడు అధ్యక్ష మీకున్న అధ్యక్ష మీకున్న అల్సర్ అధ్యక్ష మీకున్న ఏంటి అధ్యక్ష అర్థం అవ్వట్లేదు. ఎందుకు చెప్పట్లేదు చెప్తారు అధ్యక్ష. సూటిగా సమాధానం చెప్పండి. అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, హరీష్ రావు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు చాలా క్లియర్ గా కేసీఆర్ గారు చెప్పారు. అందులో పర్టికులర్ గా మన రాయలసీమ ఆ రోజునటువంటి మన మంత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి ఆ రోజు ఆయన చెప్పారు అధ్యక్ష. ఏదైతే చాలా క్లియర్ గా రాయలసీమ వెనుకబాటుతనం పోవాలని అంటే గోదావరి జలాలు రావాలని చెప్పి కేసీఆర్ గారు కూడా ఆ రోజునటువంటి రోజా మంత్రి గారు ఇంటి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా హరీష్ గారు అయితే చాలా క్లియర్ గా చెప్పారు అధ్యక్ష. ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మేమే ఒప్పించి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పారు, మేమే ఎన్జీటీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఇంతకు మించి ముందుకు వెళ్ళొద్దని ఆదేశాలు ఇచ్చామని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి మరి కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అక్కడ నాయకులు చెప్పారు అధ్యక్ష. అంటే ఈ రకంగా అధికారంలో ఉన్నప్పుడేమో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మర్చిపోయారు అధ్యక్ష 4 సంవత్సరాలు. ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 11 సీట్లకు కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది అధ్యక్ష. వీళ్ళకి రాయలసీమ ఎత్తిపోతలు 11 సీట్లు ఇస్తేనే కానీ వీళ్ళకి గుర్తు రాలేదు అధ్యక్ష రాయలసీమ ఎత్తిపోతల.